బచ్చలమల్లి మూవీ కంప్లీటెడ్. అల్లరి నరేష్ గారికి ఈ మూవీతో హిట్ పడాలి అనే ఆశతో ఈ మూవీకి వెళ్ళా, కానీ డిసప్పాయింట్ చేశారు. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆయన గురించే మాట్లాడాలి. అసలు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్, ప్రతి ఒక్క సీన్లో ఆ యాక్టింగ్ అనేది ఎక్కడ డౌన్ అయినట్టు కనిపించదు. అండ్ ఆ క్యారెక్టర్ కోసం యూజ్ చేసిన ఎమోషన్స్ కూడా కరెక్ట్గా చూపించారు. హార్డ్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. అలాగే లవ్ స్టోరీ కూడా ఆపోజిట్ అట్రాక్ట్స్ అన్నట్టు హీరోయిన్ రోల్ కూడా చాలా సాఫ్ట్గా పెట్టి లవ్ ట్రాక్ అనేది రొటీన్గా కాకుండా డిఫరెంట్గా కొంతవరకు రన్ అవుతుంది. అండ్ సపోర్టింగ్ రోల్స్లో హరితేజ గారు అండ్ ప్రవీణ్ గారు రోల్ యాక్ట్ పరంగా అండ్ కామెడీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఈ మూవీలో చూపించే ప్రొవిజన్స్ కూడా ఏదో నార్మల్గా కాకుండా న్యూ ప్రొవిజన్స్ తీసుకొని దాని చుట్టూ రాసిన సీన్స్ బాగున్నాయి. ఫైట్ సీక్వెన్స్ వచ్చేసరికి తక్కువ ఉన్నా కానీ స్ట్రాంగ్ యాక్షన్ అనేది క్రియేట్ చేశారు. అండ్ రిమైనింగ్ సాంగ్స్ కూడా సూపర్ అని చెప్పలేం, కానీ వినడానికి బాగానే ఉన్నాయి, కొంచెం ఎక్కువ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మినిమం ఇన్స్ట్రుమెంట్స్ మూవీ అంతా ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్తో రన్ అవుతూ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ ఈజ్ గుడ్. మూవీలో యూజ్ చేసిన స్లాంగ్కి మాస్ ఎమోషన్స్తో డైలాగ్ వచ్చినప్పుడు ఆ హీరోయిజం చూసినప్పుడు మంచి ఫీల్ జనరేట్ అయింది. ఈ మూవీకి నెగిటివ్స్ చెప్పాలంటే క్యారెక్టర్ ఉన్నంత స్ట్రాంగ్గా స్టోరీ లేదనిపించింది. అండ్ అంతా బాగానే ఉన్నట్టు అనిపించింది, కానీ ఒక టైంలో రొటీన్ మోడ్లోకి వచ్చేస్తుంది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా క్యారెక్టర్ రైటింగ్ లాగా స్ట్రాంగ్గా ఉంటే మూవీ ఒక రేంజ్లో ఉండేది. ఓవరాల్గా మూవీ ఓకే. మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.